ఇక బాత్రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ యువ నటి అమూల్యశ్రీ అయ్యో చచ్చిపోయింది. ఈ కేసులో 4 యువకులు యువతి ప్రమేయం ఉందంట. బాత్రూమ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. ఇట్లా దుమ్మర్నా కొడుకులు మస్తు మంది ఉన్నారు. ఆడవాళ్ళను బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా కొంచెం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. బాధ అనిపిస్తుంది వార్తలు చదువుతూ ఉంటే. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇదే సినిమాలో నటించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతి చివరికి చచ్చిపోయిందంట. సైదాబాద్ పరిధిలోని నివాసం ఉంటున్న షార్ట్ ఫిలిం నటి అమూల్యశ్రీ కామాంధుల బ్లాక్మెయిల్ తట్టుకోలేక మనస్తాపంతో బలవర్మరణానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమంది యువకులు అమూల్యశ్రీకి బలవంతంగా అమూల్యశ్రీని సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఆ వీడియోలను చూపించి 6 నెలలుగా ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారు. కోరిక తీర్చడానికి తమ దగ్గరికి రావాలని, లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి కెరీర్ నాశనం చేస్తామంటూ బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె 10 రోజుల క్రితమే తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కఠినంగా శిక్షించాలి అంటున్నారు అమూల్య తల్లి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమూల్య తల్లి డిమాండ్ చేశారు. తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు గడుస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ కేసులో 4 యువకులతో పాటు యువతి ప్రమేయం ఉందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించలేరు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంత సినిమాలలో నటించి షార్ట్ ఫిలింలు చేసి జర ఫేమస్ కావాలని అమూల్యశ్రీ వచ్చి సైదాబాద్లో ఉంటే బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆమె స్నానాలు చేసేటప్పుడు బాత్రూమ్ సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసుకున్నారంట. రికార్డ్ చేసుకొని ఆ వీడియోలో ఆమెకు చూపించి నువ్వు మా దగ్గరికి పడుకుంటావా, లేదంటే నిన్ను బ్లాక్మెయిల్ చేయాలా, నీ కెరియర్ నాశనం చేయాలని అనుకున్నాను. చెప్పు తీసి పటా పండ్లు రాళ్ళతట్టు కొట్టాలి. ఏం కొట్టాలి? చెప్పు తీసి పటా పండ్లు రాళ్ళతట్టు కొట్టాలి. ఇటువంటి ఆడపిల్లలకు ధైర్యం ఇవ్వాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి తెలుసా? ఆ పాపకే గన్నియాలి. నా దృష్టిలో ఆ పాపకే గన్నిచ్చి ఎవరైతే లంబడి కొడుకులు 4 ఉంటారో ఆ యువత ఉంటుందో తుటా పిట్టలా కాల్చిపడేయాలి లంబడి కొడుకులను. గప్పుడు కానీ సిగ్గు శరం రాదు. మన కులం పెద్దదైతేనేమో న్యాయం వేరుంటుంది, కులం చిన్నదైతే న్యాయం వేరుంటుంది. మన దగ్గర ఖమ్మంలో గౌసానే లంబడి కొడుకు 12 సంవత్సరాల బాలికను చేస్తే నా కొడుకు మాట్లాడతలేరు. బండి సంజయ్ కొడుకు చేసినాను ఒకటే ఉర్రీళ్ళు కదా. మరి నా కొడుకులు ఎందుకో మాట్లాడతలేరు? ఇప్పుడు ఖమ్మం పోయి మాట్లాడాలి కదా. మొత్తం చర్చ పెట్టాలి కదా. చర్చా వేదిక ఎందుకో పెడతలేరు? రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకో పెడతలేరు? హిందువులు ఎవరైనా తప్పు చేస్తే ఆ న్యాయం, ముస్లింలు తప్పు చేస్తే పొరపాటున మాట్లాడద్దు, క్రిస్టియన్స్ తప్పు చేస్తే పొరపాటున మాట్లాడద్దు. ఇది ఆరాబై